హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని రాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మష్రూమ్ బిర్యానీ చేస్తున్నా. సో అది ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ దాని ప్రొసీజర్ అంతా చూసేద్దాం. మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ అలానే 2 టమాటోస్ తీసుకున్నాను అండ్ 1 చిల్లీ తీసుకున్నాను, ఎందుకంటే కారం పౌడర్ కూడా యాడ్ చేస్తాం, చిల్లీ పౌడర్ ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ నేను చూపించలేదండి, ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పుదీనా అండ్ చాప్డ్ కొత్తిమీర, కొరియాండర్. నెక్స్ట్ క్యాషూ నట్స్ కూడా కొన్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అది మీ ఇష్టం, క్యాషూ నట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి బిర్యానీకి కావాల్సిన మసాలా అన్నీని, ఆకు, పువ్వు, చెక్క అండ్ యాలకులు, లవంగాలు, సాజీరా. నెక్స్ట్ వచ్చేసి కారం, ఉప్పు, పసుపు అండ్ అలానే ధనియా జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్. అండ్ నేను ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా, ఆచి బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఇది కూడా హాఫ్ ప్యాకెట్ సరిపోతుంది. అండ్ అలానే ఒక 2 or 3 స్పూన్స్ కర్డ్, పెరుగు కూడా కావాలి. అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి రైస్ అండి, బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ మార్నింగ్ అండ్ నైట్కి అయిపోతుందని చెప్పేసి 4.5 తీసుకున్నాను నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, ఈ మెజర్మెంట్ తోటి నేను ఒక 4.5 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అలానే ఒక హాఫ్ లెమన్ కూడా తీసుకుంటున్నాను. సో లెమన్ సపరేట్గా వీడియో అయితే తీయలేదు, సో అందుకనేసి ఇలా చూపించేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అండ్ నెయ్యి, గీ, ఈ రెండిట్లోని నేను 2 మిక్స్ చేశాను. హాఫ్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను. అందులోని చాప్డ్ ఆనియన్స్, ఈ ఆనియన్స్ని వేసేసి బాగా రోస్టెడ్గా ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి అది కూడా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ మసాలా కూడా తీసేసుకుందాము. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, ఈ 2 కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకటే వేస్తున్నాను, ఎందుకంటే కారం పౌడర్, చిల్లీ పౌడర్ వేస్తాను కాబట్టి పచ్చిమిర్చి ఒకటే వేస్తున్నాను. లేదు మీరు ఇదే వేసుకోవాలి అని అనుకుంటే కనుక చిల్లీసే వేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనం టమాటో కూడా వేసేసుకుందాము. టమాటా వేసిన తర్వాత అందులో ఉన్న పచ్చిదనం ఉంటుంది కదా టమాటాలో, సో అదంతా పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి జీడిపప్పులు కూడా వేసేసాను. అండ్ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోవాలి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఇంకా మన మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మష్రూమ్స్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న పౌడర్స్, ధనియా, జీరా, గరం మసాలా, నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండ్ అలానే కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని దాంతోపాటు కర్డ్ కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెమన్ యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ పీస్ ఆఫ్ లెమన్ నేను అందులో యాడ్ చేస్తున్నాను. సో సీడ్స్ పడ్డాయి, నేను తర్వాత తీసేసానండి ఆ సీడ్స్. నెక్స్ట్ ఆచి మసాలా పౌడర్, ఇది కూడా ఒక హాఫ్ ప్యాకెట్ మాత్రమే యూస్ చేస్తున్నాను. 1 or ½ ప్యాకెట్ వరకు యూస్ చేయొచ్చు, అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. సో నేను ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, సో దానికైతే నేను 1 ప్యాకెట్ వరకు అయితే యూస్ చేయొచ్చు, వేసుకోవచ్చు మనం. 5 రూపీస్ ప్యాకెట్ అది నేను యూస్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. అండ్ అలానే
నేను 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టం. ఎగ్స్ మన దగ్గర ఉంటే కనుక బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి కర్రీలోనే కొంచెం సేపు నేను ఫ్రై చేసేసి ఇది కూడా నేను యాడ్ చేసుకున్నాను. 2 ఎగ్స్ నేను యాడ్ చేసేసుకున్నాను. రైస్ని మనం సోక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే సోక్ చేస్తాం కదా, అవసరం లేదు. వెంటనే వాష్ చేసి మనం వేసేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని కారం ఉప్పు అలాగా లిడ్ క్లోజ్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోవాలి. పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను కెమెరా 1 హ్యాండ్తో పట్టుకుంటూ లిడ్ ఓపెన్ చేస్తున్నాను. సో అందుకనే అంత ఈజీగా ఓపెన్ అవ్వట్లేదు. సో ఫైనల్లీ ఓపెన్ అయితే అయిపోయింది. చాలా వేడిగా ఉంది. సింగిల్ హ్యాండ్ తోటి లిడ్ ఓపెన్ చేయాలంటే అసలు రావట్లేదు అది. అయినా కూడా ఇంకా ఎలా అయినా ఓపెన్ చేయాలని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకో కొంచెం ఇబ్బంది పెట్టింది ఈసారి. ఆ లిడ్ అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఎంతో ఓపెన్ చేస్తున్నా అసలు ఎందుకు ఓపెన్ అవ్వలేదు. అది రావట్లేదు. సో మెల్లిగా ఇంకా ఓపెన్ చేశాను, వచ్చేసింది. సో ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ. అండ్ ఆ వైట్ కనిపించే వచ్చేసి 2 ఎగ్స్ అండి. ఎగ్స్ కావాలంటే వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. సో పిల్లలు ఇద్దరు తింటారని చెప్పేసి అలా వేసాను నేను. అండ్ ఇదిగోటి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆ వేడికి ఆవిరంతా అలా కనిపిస్తుంది, వైట్గా వచ్చింది కదా చూడండి, చాలా బాగా వస్తుంది. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. అండ్ పొడిగా వస్తుంది, బాగుంటుంది. మనం సోక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ పెట్టేసి అన్నీ కలిపేసుకొని పెట్టేస్తే కనుక అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా బాగుంది కూడా. అండ్ నేనైతే కాంబినేషన్ రైతాతో తీసుకున్నాను. ఏ బిర్యానీకైనా రైతా కాంబినేషన్ బాగుంటుంది. సో అందుకనేసి నేను రైతా తీసుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్.